నీలో ఉన్న ఆశ ఈ రోజున దేవుడు చూస్తున్నాడు. ఆయన ఏ రీతిగానైనా ఏ విధముగానైనా నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫల పరచు దేవుడు నా యేసయ్యని మరొకసారి మధ్యాహ్నపు వేళ నా దేవుని మాట నీతో మాట్లాడుతూ తెరవండి నోరు తెరవండి. నా దేవుని వార్త కృప పొందిన దైవజనులారా, కృప పొందిన దైవజనులారా, భాషల వరకు నింపబడిన వారులారా, తెరవండి నోరు తెరవండి. నామములో తెరువు తెరువు తెరువు. నీ భాష, నీ అన్య భాష, అగ్ని భాష, పరలోక భాష, ప్రభువును మన మధ్యకు తీసుకొని వచ్చే భాష. హల్లెలూయా హల్లెలూయా. దురకాల ప్రియమావ సకరి సకల రవ. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ ప్రాంతము ఈ సభల తర్వాత ఒక నూతన ఉజ్జీవాన్ని పొందుకోనుగాక. ఈ ప్రాంతం ఈ సభల తర్వాత ఒక నూతన నవ చైతన్యము కలుగునుగాక. అనేక ఆత్మలు ప్రభు కొరకై బలపడుదురుగాక, స్థిరపడుదురుగాక. హల్లెలూయా. మన తోటి దైవజనునిగా మన చేతుల పైకి ఎత్తివేస్తాయా. ప్రయాస చూడయ్యా, కష్టం చూడయ్యా, డబ్బు నుండి కాదయ్యా, బ్యాంక్ బ్యాలెన్స్ నుండి కాదయ్యా. ఏ విధము చేతనైనను ఒకనొక దినమందు మీ ఎదుట నిలబడే రోజున మాతో పాటు కొన్ని ఆత్మలు నీ ముందు నిలబెట్టాలన్నదే ఆ ప్రయాస, మా తప్పన. హల్లెలూయా. ఓ భారమైన ఆత్మతో, నాయన ఆత్మ బలముతో నీ కుమారుడు చిరంజీవి గారు నోట వెంబడి ఈ స్థలముల మీరు పలికించిన ప్రతి మాట గుండెలను తాకాలా, హృదయాలను ఛేదించాలా, ఆత్మలను మండించాలా. హల్లెలూయా హల్లెలూయా. అయా నీ దాసుల అభిషక్తులు ఐజక్ పాలు గారి ద్వారా ఈ స్థలములో ఒక నూతన ప్రసన్నత, ఒక నూతనమైనటువంటి నాయన నీ యొక్క స్పిరిచువల్ ప్రెసెన్స్ ఆరాధన ద్వారా, ప్రార్థన ద్వారా పరలోకమును విడిచి క్రిందకి దిగి వచ్చిందని వింటూ ఉండగా నేను స్తుతిస్తున్నాము నాయన. అవునయ్యా, భూమి మీద ఇద్దరు భక్తులు ఏకీభవిస్తే వారి మధ్య నేను ఉంటానని చెప్పారయ్యా. అవును, స్త్రీలను చెరసాలను స్తుతిస్తూ ఉంటే పరలోక మహిమను విడిచి ఆ నిరుపేదలు కూర్చున్న చోటుకు దిగి వచ్చిన దేవుడవు కదా. అగ్ని మండుతున్నటువంటి 7 అంతల ఎత్తైనటువంటి అగ్నిలో పడవేయబడిన షద్రక్, మేషక్, అబేద్నెగోలు నిన్ను ఆరాధిస్తూ ఉండగా వారి మధ్యకు దిగి వచ్చిన దేవుడా, ఈరోజు నీ సేవకుడు నేను గణపరచుచు ఉండగా, నేను స్తుతించుచు ఉండగా, ఓ నీ సన్నిధి దిగి వచ్చేసిదయ్యా, దిగి వచ్చేసిదయ్యా, దిగి వచ్చేసిదయ్యా. ప్రతి ఒక్కరిని తాకిదయ్యా, ప్రతి ఒక్కరితో మాట్లాడుదయ్యా. హల్లెలూయా హల్లెలూయా.